హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్. సో, ఈరోజు మనము హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసము ఫ్రెష్‌గా కడిగిన చికెన్‌లో 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 1 స్పూన్ పసుపు, అలాగే ఇంకా ఒక 2 స్పూన్స్ కారము, గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేశాను దీనిని. అలానే చికెన్ మసాలా గూడా ప్రిప్ ఆచీ మసాలా అయినా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, దీనిని మొత్తాన్ని కలిసేలాగా ఫుల్‌గా మ్యారినేట్ మొత్తం కలుపుకోండి. సో, తర్వాత కొంచెం ఆయిలేసి, మొత్తము ఏమైతే ఏసినామో ఆ ఇంగ్రీడియెంట్స్ అన్నీ మంచిగా కలిసేలాగా, మొత్తం చికెన్ పీసెస్‌కి పట్టేలాగా కొంచెం ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ కలుపుకోండి. ఆ తర్వాత అదే దాంట్లో కర్డ్, సో, ఫ్రెష్ కర్డ్ వేసేసి, ఇది అంతా ఇప్పుడు దీనికి పట్టేలాగా కలుపుకోండి. ఆ తర్వాత ఇలా అవుతుంది. దీంట్లో మనం ఇప్పుడు సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మీరెక్కువ తింటే ఎక్కువ, లేదంటే తక్కువైనా తక్కువ. సో, అంతా ఒకలా కలిపేలాగా మొత్తం కలిసేలాగా కలిపేసేయండి. ఇప్పుడు మనము ఒక లెమన్ తీసుకొని దానిని మొత్తము వాటరు ఈ పట్టిచ్చేసేయండి. ఆ తర్వాత మనం ఆల్మోస్ట్ రెడీ. అండ్ మనము ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసేసి, ఆ ఆనియన్స్‌ని ఆయిల్‌తో సహా మొత్తం ఈ మిశ్రమానికి పట్టేలాగా బాగా కలుపుకోండి. అలా అయితే మనకి చాలా టేస్టీగా బిర్యానీ ఒస్తుంది. సో, దానికోసం మనం ఎక్కువ సేపు కలపాలి. కలిపేసి మనము దీనిని మ్యారినేట్ అట్‌లీస్ట్ 3-4 అవర్స్ మ్యారినేట్ చేయడానికి ఉంచండి. బయటైనా ఉంచొచ్చు, ఫ్రిడ్జ్‌లోనైనా ఉంచొచ్చు. ఆ తర్వాత మనం రైస్ కోసము బాస్మతి రైస్ తీసుకున్నాను. దాన్ని ఫ్రెష్‌గా కడిగేసి వాటర్ పెట్టేసుకున్నాను. దాంట్లో ఈ కనిపిస్తున్న అన్ని ఇంగ్రీడియెంట్స్ కలిపేసేయండి. ఆల్ మసాలా ఇంగ్రీడియెంట్స్. ఆ తర్వాత కొంచెం నెయ్యి, ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి, సరిపడా సాల్ట్ వేసేసి, అందులో నిమ్మకాయలు ఐ మీన్ నేను హాఫ్ స్లైసెస్ తీసేసుకొని డైరెక్ట్‌గా కుక్ చేసుకున్నాను. రైస్ కుక్కర్ ఉంది. సో, రైస్ కుక్కర్‌లో కుక్ చేసుకున్నాను. ఆ తర్వాత మనము అది హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత వేరే గిన్నె తీసుకోండి. ఒక పెద్ద గిన్నె బిర్యానీ ఉడికేలాగా. దాంట్లో కొంచెం ఆయిలేసి స్ప్రెడ్ చేసేసి రైస్ వేయండి ఒక లేయర్. అలా ఒక లేయర్ వేసిన తర్వాత మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఆ రైస్ మొత్తము. ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న దీనిని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దాన్ని బిర్యానీ లోకి బిర్యానీలాగా ప్రిపేర్ చేసుకున్నాం గదా! ఆల్రెడీ యాడ్ చేసిన రైస్‌లోకి ఇది పెట్టేసేయండి. సో, ఇలా అంతా స్ప్రెడ్ జేసుకోండి. ఒక లేయర్ ఒక లేయర్ రైస్, ఒక లేయర్ చికెన్ అండ్ అగైన్ రైస్ లాగా. సో, ఇప్పుడు రైస్ వచ్చేసింది కదా! మనము పైన టాపింగ్ మీరు ఏదైనా డ్రైడ్ ఆనియన్స్ ఏసుకోవచ్చు మీకిష్టముంటే. లేదు అనుకుంటే లైక్ కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోండి. వేసుకొని 1 అవర్ ఆహ్, సారీ హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు. హాఫ్ అన్ అవర్ మనము మొత్తము దమ్ చేసేసుకొని దించేసేయండి. అంతే మన బిర్యానీ రెడీ. థాంక్ యూ ఫర్ వాచింగ్.